స్వాగతం బండి రైడర్ బ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి మన దగ్గర గ్లామర్ ఉందన్నమాట. ఎస్టెక్ కాదు, ఇది గ్లామర్ ఎస్టెక్ అయితే కాదు, BS6 గ్లామరే, కాకుంటే ఓల్డ్ మోడల్ డిజైన్ అన్నమాట. సో దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చాడో అది కూడా చూసేద్దాం. మరి లేట్ చేయకండి, వెళ్దాం. ఒకసారి వెళ్లే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ఛానల్ ని లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఇంకా అట్లా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ కూడా నేను డబ్బింగ్ చేస్తున్నా అనమాట. సో ఇప్పుడు రెండు నేను ఆల్రెడీ తెలుగు హిందీ కూడా చెప్తాను. సో డోంట్ వరీ, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా చిన్న డౌట్ అయినా నేను క్లియర్ చేసేసా. సో పదండి బండి దగ్గరికి వెళ్దాం. ఒకసారి BS6 గ్లామర్ ఏ విధంగా ఉందో, సో మీ ఫేవరెట్ కలర్ లో మీ ఫేవరెట్ మోడల్ లో వచ్చిందనమాట. ఒకసారి చూసేద్దామా? మరి పదండి వెళ్ళి చూసేద్దాం. సో వచ్చేసినాం గ్లామర్ BS6 అనమాట. మీకు కావాల్సిన మోడల్లో వచ్చేసింది. మన షోరూమ్ లో కూడా అవైలబుల్ ఉంది ఇది. సో చూసేద్దామా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. అంటే ఇది వచ్చేసి కాంబో బ్రేక్ అనమాట. వెనక బ్రేక్ కొడితే ముందుది కూడా వందల పయ్య ఈ విధంగా కనిపిస్తుంది. వెనక పయ్య కూడా చూడొచ్చు. ఇక్కడ వస్తే ఈ విధంగా మీటర్ ఉంటుంది అనమాట మనకి. సో ఈ విధంగా గ్లామర్ అని రాసి ఉంటది ఇక్కడ చూడొచ్చు. సో దీని ఇంజన్ అనమాట. ఇది ఇంజన్ ఒకటి మార్పు వచ్చింది, దీంట్లో ఇంజన్ కూడా మార్పు వచ్చింది. ట్యాంకీ నుండి సైడ్ కవర్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో దీన్ని. ఈ విధంగా ట్యాంకీ నుండి మనకి సైడ్ కవర్లు అనేది పెద్దగా ఇచ్చాడు అనమాట దీన్ని. సో ఇది చూసినట్లయితే మనకు BS6 గ్లామర్ అనమాట. ఇది ఎస్టెక్ కాదు, బేసిక్ మోడల్ అనమాట. ముఖం చూడొచ్చు, మర్గజ్ చూడొచ్చు, పయ్యలు చేంజింగ్ ఇచ్చాడు. బాడీ సైడ్ బాడీ కూడా మనకి చేంజెస్ ఇచ్చాడు. ఇది వెనుక భాగం అనమాట. లైట్ ఈ విధంగా ఇచ్చాడు. ఇండికేటర్స్ మర్గజ్ చూడొచ్చు. చూడడానికి ఈ మోడల్లో ఉంటుంది మనం. ఇది కూడా మనకి E20 అనమాట. ఇది చూడొచ్చు. సర్వీస్ టైం కూడా ఇక్కడ రాసి ఉంటుంది మీకు. ఎప్పుడు ఏ టైంలో సర్వీస్ ఇవ్వాలో ఇక్కడ రాసి ఉంటుంది క్లియర్ గా. ట్యాంకీ మీద ఈ విధంగా ఉంటది. పైనుండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మనకు ఫైనల్ గా బండి అయితే. సో మీకు మీటర్ అయితే ఆన్ లేదనమాట, బ్యాటరీ కలెక్షన్ లేదు. ఒకవేళ బ్యాటరీ కలెక్షన్ ఉంటే దీంట్లో మీటర్ లో ఏమేమి ఆప్షన్ ఉండే చూపిస్తుండే. సో ఇది కొత్త బండి అనమాట. మీరు డౌట్ కూడా రావచ్చు, 23 మోడల్ ని మీరు కొత్తది అంటారని షాక్ అవుతున్నారా? సో అది లాస్ట్ లో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే నా ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కాకుండా షేర్ కూడా చేయండి, వాళ్ళకు కూడా బండ్ల గురించి తెలియాలని చెప్పేసి. సో అంతేకాదు, ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఇంకేం కాలేదన్నమాట. సో మీకు అది కూడా చూపిస్తున్నా. ఇక రెడ్ కలర్ వైర్ చూసారా, ప్లస్ అనమాట. సో ఇది రెడ్ కలర్ వైర్ ఉంది కదా, బ్యాటరీది అనమాట. ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ కాలేదు మనకి బండిలో. సో ఇక్కడ వచ్చినట్లయితే ఇదనమాట లైట్ అనమాట. మనకు అప్ అండ్ లో అండ్ ఫీల్ అనమాట. అంటే మనకి అప్ కావాలన్నా షార్ట్ కావాలన్నా ఇదే బటన్ ఉంటుంది. సో ఇండికేటర్స్ కూడా అవే ఉంటుంది. సో ఆరెంజ్ స్విచ్ అనమాట ఇది. అంతేకాకుండా మనకు I3S కూడా ఇచ్చాడు. ఇది ఆఫ్ చేసి నడిపించచ్చు, ఆన్ చేసి కూడా నడిపించచ్చు, నో ప్రాబ్లం. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. సో దీనికి హ్యాండిల్ లాక్ కూడా ఉంటుంది. సో మనకు హ్యాండిల్ లాక్ వేసేటప్పుడు ఇది కొంచెం అది కలిపియాలన్నమాట. ఎందుకంటే కలిపిస్తేనే హ్యాండిల్ లాక్ అవుతుంది. దీనికి డైరెక్ట్ హ్యాండిల్ లాక్ అయితే అవ్వదు, ఓకేనా? సో అంతేకాకుండా సో ఇక్కడ చూసినట్లయితే చార్జర్ ఆప్షన్ కూడా ఇచ్చాడు చక్కగా. దీనికి వాటర్ పోకుండా క్యాప్ కూడా ఉంది మనకి. ఇక్కడ వైజర్ ఇట్ సైడ్ లో ఇస్తాడు అనమాట మనకి. సో బండికి 2 లీటర్ల పెట్రోల్ మినిమం మెయింటైన్ చేయాలి దీంట్లో, ఎందుకంటే ఫ్యూల్ పంప్ చెందిన బండి కాబట్టి. సో చూశారు కదా, బండి అయితే అద్భుతంగా ఉంది. మన షోరూమ్ లో కూడా అవైలబుల్ ఉంది. సో దానికి బ్యాటరీ ఫిట్టింగ్ లేదు, ఏమనుకోకండి. బ్యాటరీ ఫిట్ చేసిన బండి కూడా మీకు చూపిస్తా. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, 2 లీటర్ల పెట్రోల్ మినిమం మెయింటైన్ చేయాలి. 2 లీటర్ల పెట్రోల్ మీకు 1 లీటర్ తో సమానం, ఫ్యూల్ పంప్ కాబట్టి. చక్కగా ఒక్కరైతే నడిపిస్తేనే, ఎవరైతే బండిని కొన్నారో వాళ్ళు నడిపిస్తే మాత్రం మైలేజ్ వచ్చేసి మీకు 55-50 దాకా వస్తుంది. మంచి హైవేలో, నార్మల్ ఏరియాలో 40-45, దానికి మించి తక్కువ రాదు. ఎందుకంటే ఇంకా మంచి కండిషన్ లో నడిపితే ఇంకెక్కువ వస్తుంది అనమాట. సో మళ్ళీ వస్తాం మీకు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బాయ్ బాయ్, అంతవరకు ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో తెలుగు అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, హిందీలో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో అంతేకాకుండా నా ఇన్స్టా ఐడి వచ్చేసి క్రిమినల్ శివ 007 అని టైప్ చేయండి. సేమ్ యూట్యూబ్ DP అదే వస్తుంది. సో అంతేకాకుండా ఫేస్బుక్ కూడా ఉంది మనకి. ఫేస్బుక్ లో వచ్చేసి శివకృష్ణ అని టైప్ చేయండి. సేమ్ ఏదైతే యూట్యూబ్ DP ఉందో అదే ఉంటది అనమాట మనది. సో నెక్స్ట్ బ్లాగ్స్ కూడా చేద్దాం, మోటో బ్లాగ్. సో వచ్చే నెల కెమెరా తీయబోతున్నా, దాంతో క్లారిటీ తీద్దాం. సో బాయ్ బాయ్, ఇట్టడం మళ్ళీ వెళ్ళి వస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే బాయ్.
కానీ లైక్ మాత్రం చెయ్యండి, ఇప్పటికీ లైక్ చేయలేకుంటే చేసేయండి. సో మనల్ని కలవాలంటే ఆఫీస్ పేట రావచ్చు, నేను ఆఫీస్ పేటలోనే మీ అందరికి అవైలబుల్ ఉన్నాను అనమాట. సో రండి. ఓకే బాయ్, మరి నేను పోయి వస్తా.